మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు వారు భారత్ జోడో యాత్రలో కన్యాకుమారి కాశ్మీర్ పోయినప్పుడు పేదల అభ్యున్నతి కోసానికి పేదల పక్షపాతిగా ప్రాంతాలన్నీ సందర్శించినప్పుడు ఒకే ఒక మాట చెప్పడం జరిగింది. కులగణన చేయాలా, జనగణన జరగాల, ఎవరికి ఎంత వాటా ఉందో అంత వాటా దక్కాల్సిందే అని చెప్పేసి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పినట్టు నాయకుడు రాహుల్ గాంధీ గారు. వారి ఏదైతే ఆశయం ఉందో వారి ఆశయం మొత్తం ఒకటే, ఈ భారతదేశం చల్లగా ఉండాలా, ఈ భారతదేశంలోని ప్రజలందరూ అన్నదమ్ముల్లాగా ఉండాలనే తపన తప్ప వారికి ఇంకొక పదవి మీద గాని సంపద మీద గాని వ్యామోహం లేదు. మేము అందుకే అంటుంటాం, మా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని పనిచేయడం వల్ల తృప్తినిస్తుంది. ఈ దేశంలోనే తర్వాత ఈరోజు అందరి నాయకుల కంటే ఆదర్శవంతమైన నాయకుడు, బలిదానాల కుటుంబం నుంచి వచ్చిన మహానాయకుడు అని చెప్తుంటాం. అందుకోసానికే వారు ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంట్ లో కూడా లోకసభ ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఈ రోజు అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ లో నిలదీసి ప్రధానమంత్రిని మెడలు వంచిన నాయకుడు మా రాహుల్ గాంధీ గారు. వారి కృషి వల్లనే ఈరోజు దేశంలోనే ఈరోజు వారి ఏదైతే మాట్లాడిరో దాని వల్లనే ఈరోజు కులగణన కానీ జనగణన కానీ జరుగుతుందంటే ఈరోజు వారి కృషి. అందుకోసానికే మేనిఫెస్టోలో పెట్టినారు. మేనిఫెస్టోలో పెట్టంగానే మన తెలంగాణ ప్రాంతంలో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారి మాట తప్పకుండా వారి మాట కోసానికి కులగణనతో పాటు జనగణన కూడా చేసి మన అసెంబ్లీగా పాస్ చేసి పార్లమెంట్ కి పంపించడం జరిగింది. మొట్టమొదటిగా ఏ రాష్ట్రం అన్న దేశంలో ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అందుకోసానికే గర్వంగా అనిపిస్తుంది. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా నేను ఒకటే చెప్తున్నా, ఈ విషయాలన్నీ కూడా మనం ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఒకరొకరు ఈ రోజు ఒక రకంగా ఈ రోజు పబ్లిసిటీ చేసుకుంటున్నాం, ఒకరేమో ప్రాంతాల పేరుతో పబ్లిసిటీ చేసుకున్నారు.